ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీని ఉద్దేశిస్తూ బాలీవుడ్ నటి కాజల్ గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తన కొత్త చిత్రం మాను ప్రచారం చేసుకునే క్రమంలో అలా మాట్లాడినట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పష్టత ఇచ్చారు కాజల్. నా కొత్త చిత్రం మాను ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగానే రామోజీ ఫిలిం సిటీపై వ్యాఖ్యలు చేశా. నేను నటించిన అనేక సినిమాలు రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుపుకున్నాయి. గత కొన్నేళ్లలో చాలా సార్లు అక్కడ ఆతిథ్యం పొందాను కూడా. సినిమా మేకింగ్ కు సంబంధించిన అనువైన వాతావరణం రామోజీ ఫిలిం సిటీలో ఉంటుంది. అనేక మంది పర్యాటకులు ఎంతో ఉత్సాహంగా ఉండడం నేను చాలా సార్లు గమనించాను. పర్యాటకులకు అదొక గొప్ప గమ్యస్థానం. కుటుంబం చిన్నారులతో కలిసి ఆస్వాదించడానికి అత్యంత భద్రమైన ప్రదేశం అని కూడా తెలిపారు. ఇక కాజల్ కీలక పాత్రలో విశాల్ పురియా దర్శకత్వంలో రూపొందిన మైథలాజికల్ హారర్ మూవీ మా దుష్ట శక్తుల బారిన పడిన తన కుమార్తెను ఓ తల్లి ఎలా కాపాడుకుందనే ఇతివృత్తంగా ఈ మూవీని తీర్చిదిద్దారు. జూన్ 27న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్రచారంలో ఆమె మాట్లాడుతూ, ఎందుకో రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేస్తున్నప్పుడు నెగటివ్ వైబ్స్ వచ్చేవి. అయితే దేవుడి దయ వల్ల అక్కడ నాకేమీ కనిపించలేదని తెలిపారు. కాజల్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. కేవలం తన సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని నెటిజన్లు మండిపడ్డారు. ఉదయం షూటింగ్ సమయానికి సెట్స్ ను సిద్ధం చేయడానికి ఎంతో మంది రాత్రి వేళల్లోనూ అక్కడ పని చేస్తారంటూ మరో నెటిజన్ చెప్పుకొచ్చారు. తన సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదంటూ మరో నెటిజన్ అన్నారు. ఏది ఏమైనా మొత్తానికి కాజల్ మా సినిమాను ప్రచారం చేసుకునే క్రమంలో అలా మాట్లాడినట్లు ఎక్స్ వేదికగా అయితే స్పష్టతనిచ్చారు. మరి దీనిపై నెటిజన్లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.